చెబుతుంది, నన్ను గణపరుచు వారిని. హలో, వింటున్నారా? నేను గణపరుస్తా. అమ్మా, మనుషులు కదమ్మా, దేవుడు గణపరచాలా. మనుషుల చేతులు నిన్ను కిందకి తీసుకెళ్తే ఏమో గాని దేవుని చేతులు నిన్ను లేవనెత్తుతాయి. బైబుల్లో ఉంది, పెంట కుప్పల మీద నుండి దీనులను పేదలను పైకెత్తువాడు ఆయనే, నన్ను గణపరుచు వారిని. చెప్పండి, నేను గణపరుస్తా. ఫ్రాన్స్ దేశాన్ని పరిపాలన చేశాడు లూయి అని ఒక రాజు. ఒక దేశాన్ని పరిపాలన చేశాడు. ఫ్రాన్స్ దేశపు అధ్యక్షుడు. ఆయన పెళ్లి రోజున, పెళ్లి కుమార్తె, ఆయన పెళ్లి రోజున కాబోయే రాణి గారు ₹1,00,00,000 ఉంగరం, ₹1,00,00,000 ఉంగరాన్ని రాజుగారి చేతికి తగిలిస్తుంది. ఇన్ని వేళల్లో ఒక ఏలుని, ఒక ఏమంటారు ఈ ఏలుని? చెప్పండి. ఉంగరపు ఏలు ఈ ఏలుని. ఇదేమో బొటనేలు, ఇదేమో పెద్దేలు. ఏ పెళ్లి కూతురైనా చెప్పండి, ఈ ఏలుకే పెట్టిద్ది, ఉంగరపు ఏలుకే ఉంగరం పెట్టిద్ది. ఎందుకో తెలుసా? ఉంగరపు వేలు నరమంట హృదయానికి, గుండెకు దగ్గరగా ఉంటదట. ఇప్పుడు కాబోయే రాణి ₹1,00,00,000 ఉంగరాన్ని రాజుగారికి ఇచ్చింది. ఫ్రాన్స్ దేశాన్ని పరిపాలన చేసే అధ్యక్షుడికి ఇచ్చింది. రాణి అనేటువంటి పేరు చెక్కి, అబ్బా ఎంత చక్కగా మరచిపోయి తన భర్తకు గిఫ్ట్ గా ఇచ్చింది. ఏమైందో తెలుసా? సాయంకాలం అయ్యేపాటికి కంసాలి ఇంటికి పంపించాడు రాజుగారు ఆ ఉంగరాన్ని. రాణి అనేటువంటి పేరు పైన యేసు అనేటువంటి పేరు చెక్కిచ్చాడు. భార్య అడిగింది మక్కువతో, ఏమండి, ఎంతో ఆనందంతో, ఎంతో సంతోషంతో, నా భర్తవని, నువ్వు రాజు అని, నేను రాణిని కదా, నీకు ₹1,00,00,000 ఉంగరాన్ని నీ ఏలుకిస్తే, నీకు బహుమానంగా ఇస్తే, నా పేరు పైన యేసు అనేటువంటి పేరు, నా పేరు పైన జీసస్ అనేటువంటి పేరు చెక్కిచ్చారేంటి? నా పేరు పైన యేసు అనేటువంటి పేరు రాశారేంటి? అప్పుడు ఫ్రాన్స్ దేశపు అధ్యక్షుడు చెప్పాడమ్మా, నువ్వు నా ₹1,00,00,000 ఉంగరం ఇచ్చావని నిన్ను ప్రేమించును. నా జీవితంలో మొదటి స్థానాన్ని ఎవరికి ఇస్తానో తెలుసా? నా జీవితంలో మొట్టమొదటి స్థానాన్ని నువ్వు రానివి కాదా అని నీకివ్వను. నా జీవితంలో మొట్టమొదటి స్థానాన్ని ఆ యేసయ్యకి ఇస్తాను. చప్పట్లు కొట్టిన గది గట్టిగా కొట్టగలరా తల్లి? ఇక్కడ కూర్చున్న వారలారా, ఈ కోటాలకు ఆఖరి రోజు వచ్చింది. ఈ కోటాలు, ఈ మహోత్సవాలకు వచ్చిన పిల్లరా, బైబిల్ చెబుతుంది, నన్ను కనపరిచే వారిని నేను కనపరుస్తా. మీరు, నేను దేవుణ్ణి కనపరచాలా, చెయ్యెత్తి దేవునికి జై కొట్టాలా. ఎంత గొప్ప భాగ్యం అండి. అమ్మా, నన్ను గనపరచు వారిని, చెప్పండి, నేను గనపరుస్తా. వాయిద్యాలు వాయించే వాళ్ళు, దేవుని బిడ్డలారా, అందరికీ కనపడతారు. పాటలు పాడేవాళ్ళు అందరికీ కనపడతారు. స్టేజి మీద నిలబడే వాళ్ళు అందరికీ కనపడతారు. నేను చెప్పనా, ప్రార్థించే వారు దేవునికి కనపడతారు. చప్పట్లు కొట్టడు గది గట్టిగా, నన్ను గనపరుచు వారిని నేను గనపరుస్తానమ్మా. మన బతుకులో ప్రభుని కనపరచడం, దేవుణ్ణి కనపరచడం అండి, అది ఎంత గొప్ప ఆధిక్యత అండి. ఆయన దాత, ఆయన మనకిచ్చేది దానం. నీకు ఆరోగ్యం ఇస్తే నువ్వు తినే తిండి బట్టి కాదు, నీకు దేవుడు ఆరోగ్యం ఇస్తే నువ్వు తినే తిండి బట్టి కాదు, మనం ఇలా ఉన్నాము అంటే వేసుకునే బట్టలు బట్టి కాదు, నీ టాలెంట్ బట్టి కాదు, వాస్తును బట్టి కాదు, క్రీస్తును బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి మనం ఇలా ఉండగలిగాం. ఆయన దాత, ఆయన మనకిచ్చేది ఏది ఇచ్చిన దానం. ఆయుష్ ఇచ్చిన, ఆరోగ్యం ఇచ్చిన, బతికిచ్చిన, పోషించిన, నిలబెట్టిన, ఇలా ఉన్నాము అంటే అది దేవుడిచ్చిన దానం. కాబట్టి మీరు, నేను దేవుణ్ణి కనపరచాలా. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా,
నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా. చదువుకున్న వచనం ఎంత శ్రేష్టమైన మాట అమ్మ, వినేవాళ్ళు ఏనండి, ఎంత అద్భుతమైన మాట. నన్ను గణపరిచే వారిని చెప్పండి అన్న, నేను గణపరుస్తా అమ్మా, నేను గణపరుస్తా, నేను గణపరుస్తా. నిన్ను గణపరిచేవాడు దేవుడు, నిన్ను లెక్కించేవాడు దేవుడు, నిన్ను ఎక్కించేవాడు దేవుడు. ఆ దేవుడిని గణపరచాలి. 2001 సంవత్సరం సెప్టెంబర్ 11 అమెరికా దేశం గడగడ గడగడ గడగడలాడిపోయింది. మీరు కూడా టీవీలో చూసే ఉంటాం. బిన్ లాడెన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్, దేవుని బిడ్డరా 110 అంతస్తుల వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని అదిగో 4 విమానాలతో కూల్చివేశాడు. ఒక విమానం వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని కూల్చివేస్తే 2700 మంది చచ్చిపోయారు. కొన్ని చెప్పిరావమ్మా, ప్రమాదాలు ఎప్పుడు చెప్పిరావమ్మా, రోగం చెప్పిరాదమ్మా, మరణం చెప్పిరాదమ్మా. ఇక్కడ కూర్చున్న మీరు నేను మరణం అనేది చెప్పిరాదు, రోగాలు చెప్పిరావు, ప్రమాదాలు చెప్పిరావు. ఒక పాస్టర్ గారు చీరాల్లో పాట పాడుతూనే ఉన్నాడు. పాట పాడుతూ పాడుతూ గుండాగిపోయి చచ్చిపోయాడు. ఆయన పాడిన పాట ఏంటో తెలుసా? ఎవరు నాతో లేరయ్యా, నువ్వే నాకు తోడుగా ఉండాలయ్యా. పాట పాడుతూనే ఉన్నాడు, గుండాగిపోయి కుప్పకూలిపోయాడు. ఏమో మన రాతలు ఎట్టుంటాయో, ఏమో మన జీవితాలు ఎలా ముగించబడతాయో. 2700 మంది చచ్చిపోతే మన భారతదేశం వాళ్ళు 250 మంది చచ్చిపోయారు. ప్రపంచాన్ని గడగడలాడించే అమెరికా దేశం 230 దేశాలకు పెద్దన్న అమెరికా దేశం గడగడ గడగడలాడిపోయింది, వణికిపోయింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయినప్పుడు దేవుని బిడ్డరా, అమెరికా అధ్యక్షుడు ఏం చేశాడో తెలుసా? పరిగెత్తుకుంటూ వైట్ హౌస్కి వెళ్ళి, వైట్ హౌస్ లో ఉన్న చర్చిలోకి వెళ్ళి, చర్చిలో మోకరించి 23వ కీర్తన తీసి 4వ వచనం మీద చెయ్యేసి ఇలా ప్రార్థన చేశాడు. 23వ అధ్యాయము కీర్తన 4వ వచనం మీద చెయ్యేసి ఇలా వాక్యం చదివాడు. ఏముంది? సండే స్కూల్ పిల్లల దగ్గర నుంచి సండే సర్వీస్కి వచ్చే మీకు తెలుసు ఏంటా వాక్యం? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను. దేవుని బిడ్డరా, వరల్డ్ ట్రేడ్ సెంటర్ కుప్ప కూలిపోయినప్పుడు అమెరికా అధ్యక్షుడు ఇటు అటు పరిగెత్తలా, ముందు పరిగెత్తుకుంటూ మందిరానికి వెళ్ళాడు, మోకరించాడు, 23వ కీర్తన తీశాడు, 4వ వచనం మీద చెయ్యేసి ఆదరణ పొందుకున్నాడు, బలాన్ని పొందుకున్నాడు, ధైర్యాన్ని పొందుకున్నాడు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించిన నేను దేనికి భయపడ్డ తల్లి? నన్ను గణపరిచే వారిని,
నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తా. ఈరోజు ఈ కూటానికి వచ్చిన పిల్లరా, మీ కడుపులో ఉందా? మీ హృదయంలో ఉందా? బాప్తీసం తీసుకున్న వారులరా, ఎప్పటి నుంచో రాత్రి పాస్టర్ గారు జాన్ పాల్ గారు చెబుతూ ఒక మాట చెప్పారు, 120 సంవత్సరాల నుంచి ఈ స్థలంలో ప్రార్థన జరుగుతున్నాయని. దేవుని బిడ్డరా, ఎప్పటి నుంచో ఈ స్థలంలో ప్రార్థన జరుగుతున్నాయి. నేను చెప్పున్నా, ఎప్పటి నుంచో, ఏ నాటి నుండో ఇక్కడ కూటాలు, ఈ ప్రార్థనలు ఇలా జరుగుతున్నాయి. ఇలా ఒకలాగా మన పితరులు, ఇందాక ఒక అన్నగారు పాట పాడుతూ, పెద్దలందరూ వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు మీరున్నారు. మీరు ప్రభుని కనపరుస్తున్నారా? అమ్మా, మరి ఎక్కువగా గుడ్డోడు మరి ఎక్కువగా కేకలేశాడు. స్తోత్రం చెప్పండి. ఈ భక్తి చాలదు, ఈ ప్రార్థన చాలదు, ఈ విశ్వాసం చాలదు, ఈ ఆత్మీయత చాలదు. రాకడి దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. గుడ్డివాడు మరి ఎక్కువగా కేకలేశాడు. మీరు కూడా మరి ఎక్కువగా దేవుణ్ణి గణపరచాలా, దేవుణ్ణి స్తుతించాలా. అన్నిటికన్నా మిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా? అన్నిటికన్నా మిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా? యేసునాథునితో యేసునాథునితో సహవాసము నీకుందా? పడదా? రావయ్య యేసయ్య, వేగ రావయ్యా, రావయ్య యేసునాథ, వేగమే రావయ్యా, రావయ్య యేసయ్య, వేగ రావయ్యా, రావయ్య యేసునాథ, వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడబోర శబ్దముతో, రాకడ సమయంలో కడబోర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రావయ్య యేసయ్య, వేగ రావయ్యా, రావయ్య యేసునాథ, వేగమే రావయ్యా. ఈ పగలు ఈ కూటాలు వచ్చిన పిల్లారా, చెప్పండి, రావయ్యా. చెప్పండమ్మా, బలి ఓడ్ర నువ్వు, బలి ఓడ్ర నువ్వు. నేను ఒక మీటింగ్కి వెళ్ళి కూర్చున్నా, వాళ్ళ అయ్యగారితో అంటుంది, ఒక ఆమె వచ్చి, ఈ బలేవోడిని పిలిచామంటుంది. ఈ అయ్యగారు నీకెక్కడ దొరికాడంటే, ఈ లోపల అయ్యగారు ఏదో చెప్తున్నాడు, బలేవోడిని పిలిచామన్నాడు. వందనాలమ్మా, మీరు కూడా ఎడ చూస్తున్నారు తెలుసా? బలేవోడిని పిలిచాం. మా మోసయ్య గారికి భలే సరిపోయాం, అక్కడ చూస్తున్నారు. వందనాలమ్మా, చెప్పండమ్మా. ఒక్కడు చెప్పట్లే. మన బతుకులో ప్రభుని కనపరచాలమ్మా, మన జీవితంలో దేవుడిని కనపరచాలమ్మా, దేవుణ్ణి కనపరచాలమ్మా. ఎందుకో తెలుసా? దేవుడిచ్చిన రక్షణను బట్టి, దేవుడిచ్చిన నిరీక్షణ బట్టి, దేవుడిచ్చిన ఈ క్షమాపణ బట్టి, దేవుడు ఇచ్చిన ఈ నిరీక్షణ బట్టి, మన పేరులు దేవుడు తన గ్రంథంలో రాసినందుకు, ఆయన బిడ్డగా చేసుకున్నందుకు మీరు నేను ఆ దేవుణ్ణి ఏం చేయాలమ్మా? చెప్పండి, ప్రభుని కనపరచాలమ్మా, ప్రభుని కనపరచాలి. ఒక భక్తుడు ఎలా అన్నాడు? సూర్యుడే నా పక్కనుంటే చుక్కలన్నీ నా చుట్టాలే అన్నాడు. చెప్పండి, ఆ దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఏమన్నా కెమెరామెన్ అన్న, ప్రభుని కనపరచాలండి. గోక్కుంటాకి గోళ్ళు లేవు లాజరుకే, దేవుణ్ణి కనపరుచుకున్నాడు. నీ జీవితంలో నిరాశలో ఉన్నావేమో, నిస్పృహలో ఉన్నావేమో, ఖాళీ చేపుతో ఉన్నావేమో, వేదనతో ఉన్నావేమో, ఆవేదనతో ఉన్నావేమో. బైబిల్లో ఉన్న భక్తులందరూ దేవుని పాదాలు పట్టుకున్నారు. నేను చెప్పునా, దేవుని పాదాలు పట్టుకుంటే దండగుండదు. మీరు నేను ప్రభుని కనపరచాలి. ప్రపంచంలో కోటేశ్వరుడు, తెల్లగుంట్లో కోటేశ్వరుడు కాదు నేను చెప్పేది.
బిట్రగుంటలో, నెల్లూరులో కోటేశ్వరుడు కాదు, మద్రాసులో కోటేశ్వరుడు కాదు. ప్రపంచంలో 230 దేశాలు ఉన్నాయి. మనమే కాదమ్మా ఉంది. ఎంతమంది ఉన్నారు? 230 దేశాల్లో కోటేశ్వరుడు. ఆయన పేరు రాక్ ఫెల్లర్. ఆయన ఒక వ్యాపారం చేశాడు. వ్యాపారంలో 5 కోట్లు నష్టం వచ్చింది. తమ్ముడా, నీ పేరు గబికిన రాట్లా, ఏ పేరు? ధనరాజా. 5 కోట్లు వచ్చింది నష్టం. ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఆఖరి పేజీలో, ఆయన రాసిన పుస్తకంలో ఆఖరి పేజీలో ఆఖరి మాట ఇలా రాశాడు. ఏమన్నా తెలుసా? ఒక వ్యాపారం చేస్తే 5 కోట్ల రూపాయల నష్టం వచ్చిందట. 5 కోట్ల రూపాయల నష్టం వస్తే 5 నిమిషాలు ఆలోచించి మర్చిపోయాడంట. దేని సంగతి అమ్మా? 5 కోళ్ళు చస్తే ప్రాణం 5 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. 5 నిమిషాలు ఆలోచించే అని మర్చిపోయాడు. ఆయన రాసిన పుస్తకంలో ఆఖరి పేజీలో ఆఖరి మాట ఏంటో తెలుసా? సంవత్సరంలో ఒక్క రోజు చర్చికి వెళ్ళలేదట. సంవత్సరం బాధపడ్డాడట. సంవత్సరంలో 52 ఆదివారాలు, 52 ఆదివారాల్లో అయ్యో ఒక రోజు చర్చికి వెళ్ళినందుకు, ఒక రోజు మందిరానికి వెళ్ళినందుకు, ఒక రోజు దేవుణ్ణి ఆరాధించినందుకు, సంఘముతో కలిసి పాడనందుకు, సంఘక్షేమం తెలుసుకోనందుకు, ఒక్క రోజు ఒక్క ఆదివారం స్థానిక సేవకుడితో మాట్లాడనందుకు సంవత్సరం బాధపడ్డాడు. సంవత్సరం. చూసారా? 5 కోట్లు నష్టం వస్తే 5 నిమిషాలు ఆలోచించి మర్చిపోయిన రాక్ ఫెల్లర్ సంవత్సరంలో ఒక్క రోజు దేవుని మందిరానికి వెళ్ళనందుకు సంవత్సరం అంతా బాధపడ్డాడు. మీరేమీ అనుకోపోతే ఎన్ని ఆదివారాలు ఎగ్గొట్టాం, ఎన్ని ఆదివారాలు సేవకుని మీద, సంఘం మీద అలుగుంటావు, సణిగుంటావు, గొణిగుంటావు. ఎన్నిసార్లు ఈ మందిరానికి ఇక నేను రాను అని నువ్వెన్నిసార్లు మీ జీవితంలో అనుంటావు. నేను చెప్పనా? 52 ఆదివారాల్లో ఒక్క ఆదివారం గుడికి రానందుకు సంవత్సరం బాధపడ్డాడే. అంటే రాక్ ఫెల్లర్ ఎంతగా దేవుణ్ణి ఆరాధించాడో, ఎంతగా ఆయన మనసు దేవుని మీద, దేవుని బిడ్డల మీద ఉందో. ఈ రోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ ఆరాధన రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు ప్రభువుని గణపరుస్తున్నావా? మీరు ఆ ప్రభువుని స్తుతిస్తున్నారా? మీరు ఆ ప్రభు వైపు మీరు చూస్తున్నారా? అమ్మా, మన బతుకులో ప్రభుని ఏం చేయాలి చెప్పండి? పాడుకుంటే పాటలు ఎక్కువైపోతాయేమో కానీ దేవుని బిడ్డలు మన బ్రతుకులో ప్రభుని కనపరచాలా. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో కేకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింప ఆనందంతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే, శాశ్వత కృపను నేను పాలించగా. మీరు నేను దేవుణ్ణి చెప్పండి. హలో, మనుషులు చూస్తున్నారని మనం పాడపడద్దు. మనుషులు చూసేటట్టుగా మనం ఉండొద్దు. ఎవరు చూడాలమ్మా? ఎస్ఎస్లో ప్రభు చూడాలి, దేవుడు చూడాలి. మనుషుల కోసం మనం ఏమి చేయొద్దు. నువ్వు పాట పాడితే దేవుని కోసం, నువ్వు వాక్యం చెబితే దేవుని కోసం, నువ్వు మందిరానికి వస్తే దేవుని కోసం, నువ్వు మందలో కూర్చుంటే దేవుని కోసం. నేను 10th క్లాసే చదువుకున్నా. 93, 94 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి పిచ్చి, చదువు మీద ఎందుకో లేదు. చర్చి అంటే పిచ్చి, కోటాలంటే పిచ్చి, మా చర్చికి ఎవరన్నా సేవకులు వస్తున్నారంటే పిచ్చి. ఎందుకో చదువు అవ్వలేదు. మా నాన్న విజయవాడ ఆటో నగర్లో వడ్రంగి మేస్త్రి
లారీలు పనులు చేస్తుంటాడు, లారీ బాడీలు కడుతుంటాడు. మా నాన్న నన్ను బాగా చదివించాలనుకున్నాడు. ఆయనకుంది, నా కొడుకుని బాగా చదివించాలి, నేను ఎర్ర టెంట్లో కష్టపడుతున్నా, నా పిల్లోడు నా పెద్దోడు అలా కష్టపడకూడదు అనుకునేవాడు. పిల్లరా, ఎందుకో నాకు చదువు అవ్వలేదు. 10th క్లాస్ తప్పాను. విజయవాడ బస్ స్టాండ్లో, విజయవాడలో 10 పనులు చేసినాను. వడ్రింగ్ పని, ఇంకా రకరకాల పనులకి వెళ్ళాను. చివరికి 10th క్లాస్ తప్పి 10th క్లాస్ తప్పి విజయవాడ బస్ స్టాండ్లో బస్సులు తుడుస్తూ ఉండేవాడిని. పగలు ఎవరన్నా చూస్తే ఏమని అనుకుంటారేమో, మా సొంతూరు విజయవాడ. రాత్రిపూట డ్యూటీ వేయించుకొని బస్సులు కడుగుతూ ఉండేవాడిని, బస్సులు తుడుస్తూ ఉండేవాడిని. రోజు ఏడ్చుకునేవాడిని, దేవుడా నాకు చదువు అవ్వలేదు ప్రభువా, నాకెందుకో చదువు అవ్వలేదు ప్రభువా, నీ సేవ చేయాలనుకుంటున్నాను ప్రభువా, మా పాస్టర్ గారి లాగా వాకింగ్ చెప్పాలనుకుంటున్నాను నాయన, మా పాస్టర్ గారి లాగా ప్రార్థన చేయాలనుకుంటున్నాను నాయన, నాకు చదువు ఎందుకో అవ్వలేదు ప్రభువా, నా రాత మార్చవా, నా గీత మార్చవా, నా బతుకు మార్చవా. రోజు మా చర్చికి వచ్చి ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ఒక అరగంట వాకింగ్ చదువుకునేవాడిని, ఒక అరగంట ప్రార్థన చేసుకునేవాడిని. రోజు మా చర్చికి వచ్చేవాడిని. దేవుడా నా రాత మార్చవా, నా గీత మార్చవా, రోజు ప్రార్థన చేసుకునేవాడిని. విజయవాడ PW గ్రౌండ్ లో కూటాలు జరుగుతున్నాయి. యేసు పాదం గారు అనే ఒక దేవుని సేవకుడు వాక్యం చెబుతున్నాడు. ఆ PW గ్రౌండ్ కి లక్షల మంది వచ్చారు. లక్షల మందిలో నేను వెళ్ళాను. ఆ రాత్రి సేవకుడు వాక్యం చెప్తున్నాడు. ఏమనో తెలుసా, ఫిలోమోను పత్రికలో ఉంటది, ఒనేసిము ఎందుకు పనికిరాని నిష్ప్రయోజకుడు, ఎందుకు పనికిరాని నిష్ప్రయోజకుడిని దేవుడు ప్రయోజకుడిగా చేశాడు. ఆ వాక్యం విని కళ్ళమ్మటి నీళ్లు చంపలమ్మడి గారుస్తూ ఏడ్చుకున్నాను. ప్రభువా, ఎందుకు పనికిరాని ఒనేసిముని, నిష్ప్రయోజనమైన ఒనేసిముని నువ్వు ప్రయోజకుడు చేసావయ్యా. బస్ స్టాండ్ లో బస్సులు దుడుచుకుంటున్నాను, నన్ను కూడా ఒక ప్రయోజకుడిగా చెయ్యయ్యా. సేవకుడు వాక్యం చెప్తుంటే ఆ వాక్యం నా హృదయంలోకి వచ్చింది. కళ్ళమ్మటి కన్నీళ్లు గారుస్తున్నా ఆ పాస్టర్ గారు వాక్యం చెబుతూ ఇలా అన్నాడు. ఏమనో తెలుసా, ఈ రాత్రి ఎంతమంది ప్రయోజకులు అవ్వాలనుకుంటున్నారో మీ చేతులు పైకి లేపండి అంటే, లక్షల మందిలో 100 మంది చేతులు పైకి లేపారు. 100 మందిలో నా చెయ్యి పైకి లేపాను. ఆ రోజు దేవుడు నా చెయ్యి పట్టుకున్నాడు. పిల్లరా, 3 సంవత్సరాల బైబుల్ కాలేజ్ చదువుకున్న విజయవాడలో కాలేజీ ఫస్ట్ వచ్చాను. శోభనాపురం అనే ఊరిలో 25 సంవత్సరాలుగా ఆ ప్రభు సేవ చేస్తాను. ఇక్కడికి వచ్చిన తమ్ముళ్ళు, ఇక్కడికి వచ్చిన చెల్లెళ్ళు, నువ్వు అనుకోవచ్చు నా రాతింతే, నువ్వు అనుకోవచ్చు నా గీతింతే, నువ్వు అనుకోవచ్చు నా బతికింతే, నువ్వు అనుకోవచ్చు దేనికి నేను పనికి రాని వాడిని నువ్వు అనుకోవచ్చు. దేవుని బిడ్డలారా, నీ జీవితం ఎందుకు పనికి రాని జీవితం కూడా ప్రభు మార్చగలడు. మారా అనుభవం మధురముగా మార్చగలడు. చేదు జీవితాన్ని తీపిగా చెప్పండి మార్చగలడు. అది దేవుడి కంట్లో పడాలమ్మ, నువ్వు దేవుని హృదయంలో పడాలమ్మా, మీరు దేవుని మనసులో పడాలమ్మా. దేవుడు నిన్ను దీవించాలనుకుంటే 10,000 దారుల్లో 10,000 మార్గాల్లో ఆ ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ఏమనుకోపోతే. నా ఎడ నీకున్న తాళంపులు బహువిస్తారము లయ్యున్నవి, నా ఎడ నీకున్న తాళంపులు బహువిస్తారము లయ్యున్నవి, వాటిని వివరించి చెప్పాలేనే, వాటిని వివరించి చెప్పాలేనే, అవి అన్నియును లెక్కకు మించిన వయ్యున్నవి అయ్యున్నవే. నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం
అంకితం. నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వినే పిల్లారా తల్లి చెప్పండి, నా రాత్రి దేవుడు ఏం చేశాడక్క? మార్చేశాడు. ఆ ఊరిల్లేను పాస్టర్ గారు, మీరు మా ఊరు వచ్చారు కాదు, ఒక ఆయన 4 సెంట్లు స్థలం ప్రీగిచ్చాడు. 5 సంవత్సరాలు కట్టుకున్న ఇల్లు. మా సంఘ పెద్ద ఇల్లు కట్టుకుంటుంటే పాస్టర్ గారు ఇల్లు కట్టుకున్నాడని రేకులు ఇచ్చాడు. ఆయన ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడంట. ప్రభా, మా పాస్టర్ గారిని దీవించని ఆయనకి 2 అంతస్తుల మేడ చూపిస్తున్నాడు దేవుడు. ఆయన తెల్లారు వచ్చాడు. పాస్టర్ గారు, నీకోసం నేను ప్రార్థన చేశాను రాత్రి అన్నాడు. ఏమని చేశావు? జంబుల రామారావు గారు అన్నాడు. ఏమో పాస్టర్ గారు, నీకోసం ప్రార్థన చేస్తుంటే దేవుడు 2 అంతస్తుల మేడ చూపిస్తున్నాడు అన్నాడు. ఇస్తాడేమో నీకు 2 అంతస్తులు అన్నా. నేనన్నా చెప్పండి, నేనన్నా ఏదో మాట అన్నా, కల్లో జరిగిద్ది, ఎల్లో జరిగిద్దా అన్నా. నాకు తెలియదు బాబు, నువ్వు మా ఊరు వచ్చావు, నీకోసం ప్రార్థన చేశానన్నాడు. ఆయన చెప్పిన 2 సంవత్సరాలకి ఒక డైరెక్టర్, విజన్ ఫర్ ఏషియా అనే ఒక సంస్థ డైరెక్టర్, సురేష్, నువ్వు నమ్మకంగా సేవ చేస్తున్నావు, చెయ్యి చాపుకోకుండా సేవ చేస్తున్నావు, నిన్ను మేము చూస్తూ ఉన్నాం, నీకు ఒక హాస్టల్ ఇస్తున్నా, నీకు ఒక కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ ఒకటి ఇస్తున్నా, నీకు ఒక చర్చి కడుతున్నా, నీకు ఒక ఇల్లు కడుతున్నానని అమ్మా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నాకు ఇల్లు కట్టాడు. చప్పట్లు కొట్టిన గది కట్టాడు. గొప్ప కోసం చెప్పట్లా తమ్ముళ్ళు, అమ్మా గొప్ప కోసం చెప్పట్లా, దేవుడు కార్యాలమా. నాకు చదువు రాదని చెప్పి ఒక టీచర్ని పెట్టి 40 మంది పిల్లలకి ఒక ట్యూషన్ సెంటర్ పెట్టి 7 సంవత్సరాల నుంచి ఒక ట్యూషన్ సెంటర్ పెట్టి మా ఊర్లో ఉన్న పిల్లలందరికీ ఉచితంగా అది చదువు. తల్లి, మన బతుకులో మన జీవితంలో దేవుని కంట్లో పడాలా, దేవుణ్ణి కనపరచాలా. మీరు మందిరం ఊడ్చినా దేవుణ్ణి కనపరచాలా, చర్చికి వచ్చినా దేవుణ్ణి కనపరచాలా. నువ్వు ఇచ్చేది చిన్న కానుకే కావచ్చు, ఆ కానుకతోనైనా దేవుడా నేను నువ్వు కనపరుస్తానంటే మర్చిపోటానికి ఆయన మానవుడు కాదు. 3 విషయాలు చెప్పి ముగించేస్తా. ఇప్పుడు ఒకటే బాబాయ్, ఎన్ని గంటలకన్నా మీ దయ 2020 మ్యాచ్ లాగా చెప్తా. మా కడుపు నిండా మాటలు ఉంటాయి, మీ కడుపు నిండా నువ్వు ఎప్పుడు దిగుతావు స్వామి ఏం పర్లేమా, అట్టాని ఎక్కువసేపు చెప్పినా అవసరంలా. అమ్మా గంగి గోవు పాలు గరిటెడైనా చాలు, మంచి మాటలు. 4 ముక్కలు ఆయమన్న ముక్కలు పడితే చాలు, ఇంత పులుసు పడే కంటే. చెప్పండి, నేను ఒక పాస్ గారి భోజనాన్ని కూర్చున్నాం, ఒక ఆమె లైన్గా కూరేసుకుంటుంది, ఆ కూరేసుకుంటూ వెళ్తుంది. నా దగ్గరికి వచ్చేపాటికి మరి ఏంటో ఆమెకు పెట్టాలనుకుందేమో, 2 ముక్కలు ఎగస్ట్రా పడినాయి. అమ్మ వద్దు అంటున్నా. పక్కనయ్య గారు అంటున్నాడు, పడేదాన్ని నా పొద్దు అంటున్నాడు. పడే మొక్క నా పొద్దు పాస్ గారు తిని అంటున్నాడు. సరే, మన జీవితంలోనండి కొంచెం మాటలైనా చాలండి మన జీవితంలో. పిల్లరా, అలా దేవుణ్ణి గణపరిచిన ఒక సంఘం గురించి, దేవుణ్ణి గణపరిచిన ఒక కుటుంబం గురించి నేను చెప్పి నీ కూర్చుంటా. 1:15 అయ్యింది. దేవుని బిడ్డలారా, అరగంట పైన ఇప్పుడు చెప్పుంటాను, 40 నిమిషాలు చెప్పుంటా, ఇంకొక 30 నిమిషాలు చెప్తే అయిపోద్ది. నా ట్రైన్ 5 గంటలకు ఉంది. మరి అది మళ్ళీ ఎప్పుడైనా అయ్యగారు పిలిస్తే వందనాలు. ఇదే ఆఖరి అయితే నేను చెప్పలేను, కానీ ఒక నదిలో మునిగిపోతున్నాడంట, మునిగిపోతా దేవుడా నన్ను గనక నువ్వు కాపాడితే మళ్ళా 18 సంవత్సరాలు నీ జోలికి రానన్నాడంట. నన్ను గనక కాపాడితే మళ్ళా నీ జోలికి అసలు రానన్నాడు. తల్లి, మన బతుకులో ప్రభుని కనపరిచిన ఒక సంఘం అది. ఈరోజు సంఘ వార్షికోత్సవం కన్నా అది సంఘ వార్షికోత్సవం. మా చర్చి ఇప్పటికి నేనే ఊడుస్తా, అంటే ఊడ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. మా చర్చి బిలివరే పాస్టర్ గారు యేసుబాబు గారు నెల్లూరు సార్, వాళ్ళ కుటుంబం మా సంఘంలో మంచి సాక్షులు. ఆ ఊరు వచ్చిన తర్వాత వాళ్ళ నాయనమ్మ, నువ్వు మా ఊరు వచ్చేవని ఒక బిందు కొనిపెట్టింది, మా ఊరు వచ్చేవని ఇంకేదో కొనిపెట్టింది. పాస్టర్ గారు ఒక్కడే పెళ్లి లేకుండే ఆ ఊరు వెళ్ళాను. ఒక ఆయన అద్దె సైకిల్ కొనిపెట్టాడు. ఇప్పుడు దేవుడు అన్నీ ఇచ్చాడు, కార్లు,
తమ్ముళ్ళు నా ఎదురు కూర్చున్నారు, మీరు ఎన్నడూ దేవునికి దూరం అవ్వద్దు. ఇక్కడ కూర్చున్న గదిలో కూర్చున్న తమ్ముళ్ళు, మీ బతుకులో మీ జీవితంలో ఎన్నడూ దేవునికి దూరం అవ్వద్దు. చదవండి, ఆ వచనాలు చదవండి. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనాన్ని చదివితే ఒక సంఘం గురించి చెప్పి నేను ఒక 2 విషయాలు చెప్పి నీ కూర్చుంటా. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలయు బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. అమ్మ బాగేనండి. వీరు తెస్సలోనికీ సంఘము కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో దేవుని వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నాయో లేవో అని ప్రతి దినమును లేఖనములో పరిశోధించు వచ్చిరి. చాలు, నేను చెబుతున్నాను. వారు తెస్సలోనికాలో ఉన్న సంఘము కంటే ఎలా ఉన్నారంట? ఘనంగా ఉన్నారు. తెస్సలోనికా సంఘం కంటే బెరయా సంఘం ఘనంగా ఉందంట. ఈ తెల్లగుంట గ్రామంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ వస్తూ ఆ కారు డ్రైవింగ్ చేసే తమ్ముడిని అడిగా, తమ్ముడా ఈ ఊర్లో ఎన్ని చర్చిలు ఉన్నాయంటే 2 చెప్పాను. నీకు చెప్పనా? మా ఊర్లో 18 చర్చిలు ఉన్నాయి. 18 చర్చిలో మా చర్చి అన్ని విషయాల్లో ప్రభుని కనపరచాలి. ఎక్కువ సభ్యులున్న సంఘం. నేను చెప్పనండి, ఈరోజు వాక్యం వినిపిల్లరా, తెస్సలోనికా సంఘం కంటే బెరయా సంఘం అంటే ఎలా ఉంది? మాట్లాడండి. ఘనంగా ఉందట. అది ఎన్ని సంఘాలన్నా ఉండని మీరు కోరుకోవాలి, నా మందిరం ఘనంగా ఉండాలి. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. నా ముందు ఒక తమ్ముడు ఉన్నాడు, పేరు దయానంద ధనరాజు. యేసుబాబు గారి యొక్క ఆయన ద్వారా ప్రభుని నమ్ముకున్నాడు. మంచి విశ్వాసం. ఆయన ఉదయం నాతో మాట్లాడుతూ, పాస్టర్ గారు మా అయ్యగారు ఎక్కడైనా ఉండని ఆదివారం మాత్రం నా పాస్టర్ గారిని కలుసుకుంటాను. 500 కిలోమీటర్ల దూరంలో మా పాస్టర్ గారు ఉండనాయి, అక్కడికి వెళ్ళి నేను ఆరాధిస్తాను. తల్లి, ఈరోజు వాక్యం వినే పిల్లరా, మీ కడుపులో మీరు అనుకోవాలా, నేను ఘనంగా ఉండాలా, నేను పాట పాడితే ఘనంగా ఉండాలా, వాక్యం చెబితే ఘనంగా ఉండాలా, మందిరానికి వస్తే ఘనంగా ఉండాలా, సాక్ష్యం చెబితే నేను ఎలా ఉండాలి చెప్పండి? ఘనంగా ఉండాలా. అది చదువుకునేవాడు చదువులో నేను సూపర్గా ఉండాలా అనుకుంటేనే వాడు గొప్పవాడు అవుతాడు. ఆశ లేనివాడికి దేవుడు కూడా మేలు చేయడు. కానీ ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. అది నువ్వు ఏ రంగంలో అయితే ఉన్నావో, నువ్వు టాపీ పనిలో ఉన్నావు అనుకో, అందులో కోరుకో నేను టాపీ పనిలో సూపర్గా ఉండాలా. అది నువ్వు ఏ పని చేస్తే ఆ పనిలో నేను సూపర్గా ఉండాలా. ఆశ ఉండాలండి. ఆశ ఉన్న వాడిని దేవుడు దీవిస్తాడవా? ఆశ ఉన్న వాడిని దేవుడు దీవిస్తాడు. సచిన్ టెండూల్కర్ ఎందుకు ప్రపంచంలో అంత గొప్పడయ్యాడంటే, మనం పండుకున్న టైంలో ఆయన ప్రాక్టీస్ చేశాడు, నువ్వు నిద్రపోయే టైంలో ఆయన కష్టపడ్డాడు, అందుకే సచిన్ టెండూల్కర్ అయ్యాడు. ఈ ప్రపంచంలో అందరూ ఎందుకు గొప్పోళ్ళు అయ్యారు? వాళ్ళలో తపన ఉంది, వాళ్ళలో తాపత్రయం ఉంది. బిల్లీ గ్రహం గారు ప్రపంచంలో పెద్ద సేవకుడు అయ్యాడు. కారణం ఏంటి? వాళ్ళలో తపన ఉంది. ఇక్కడ కూర్చున్న మీలో నాలో ఏముండాలి? తపన ఉండాలి. అది తపన ఉండాలా, తపన ఉండాలా. సతీష్ కుమార్ గారు అమ్మ అనేదట, నువ్వు ఎందుకు పనికి రావురా? అరే సతీష్ గా, కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ అయ్య గారిని వాళ్ళ అమ్మనేదట, నువ్వు ఎందుకు పనికి రావురా, నువ్వు ఎందుకు పనికిరావు? వాళ్ళ ఊర్లో జైపాలయ్య గారు వాక్యం చెప్పటానికి వచ్చాడట. వాక్యం చెబుతూ ఇలా అన్నాడట, ఎందుకు పనికిరాను అని దేవుడు పనికొచ్చేటట్టు చేస్తాడు అని ఆ సతీష్ కుమార్ గారు ఆ వాక్యం విన్నాడట. వెళ్ళి మోకరించాడట, ప్రభువా మమ్మేమో ఎందుకు పనికిరావు అంది, ఆ పాస్టర్ గారేమో పనికిరాని వాళ్ళని పనికొచ్చేటట్టు చేస్తానన్నాడు. ప్రార్థన చేసుకున్నాడు.
సతీష్ కుమార్ అయ్య గారు అందుతాడా? చెప్పండి తల్లి. ఆశ, ఆశ, ఆశ. ఇక్కడికి వచ్చిన మీ జీవితంలో ఆశ. ఆనాటి పౌలుగా బ్రతకాలని, ఆశ్చర్య కార్యాలు చెయ్యాలని, ఆనాటి పౌలుగా బ్రతకాలని, ఆశ్చర్య కార్యాలు చెయ్యాలని, ఆత్మీయ శిఖరాలు ఎక్కాలని, ఆత్మీయ శిఖరాలు ఎక్కాలని, అపవాదినే చితక త్రొక్కాలని, అపవాదినే చితక త్రొక్కాలని, ఆశైతే ఉంది నాలో అందుకోలేకున్నాను, నా చెయ్యి పట్టుకో నా రక్షక, నా చెయ్యి పట్టుకో. ఆ సంఘం గురించి చెప్పి నేను కూర్చుంటాను. దేవుని బిడ్డలారా, ఆ సంఘంలో ఏముంది చదువుకున్నాగా? ఆసక్తి. తెస్సలోనిక సంఘం కంటే బెరయా సంఘం అంట ఎలా ఉంది? ఘనంగా ఉందంట. కారణం ఆ సంఘంలో ఏముంది? అమ్మా అరిసి అరిసి పేగులు నింపుడుతున్నాయి. రోజు కోటాలేగా మరి, అది మరి రోజు అరవటమేగా మరి, కడుపులో తపన ఏదో మాటలు చెప్పాలి. ఆశ కడుపులు. అదే ఆ సంఘంలో ఏముంది? ఆసక్తి ఉంది. మీకు కూడా ఏముండాలా? చాలాసార్లు మన ఆసక్తి పక్కింటోడి మీద, చాలాసార్లు మన ఆసక్తి పొరుగింటోళ్ళ మీద. వాళ్ళకి ఇల్లు ఉంది, నాకు ఇల్లు లేదు. వాళ్ళకి కారు ఉంది, నాకు కారు లేదు. వాళ్ళకి టాలెంట్ ఉంది, నాకు టాలెంట్ లేదు. చాలాసార్లు తలే నీకిచ్చే టాలెంట్ దేవుడు నీకు ఇస్తాడు. ఎవరినో చూడొద్దు మనం. అది ఒక భక్తుడు అన్నాడు, ముందుకు చూసి పిరికోడవద్దు, వెనక్కి చూసి నిరాశపడొద్దు, పైకి చూసి ప్రాణం పోసుకోమన్నాడు. అమ్మా మీరెప్పుడు కూడా వాడి వైపు ఈడి వైపు చూడొద్దు. పిల్లోడు పరీక్షలో తప్పాడట. అప్పుడు నాన్నన్నాడట, రే ఆ అమ్మాయిని చూడరా, ఆ అమ్మాయిని చూడరా, ఎంత చక్కగా పాస్ అయిందో, ఆ అమ్మాయిని చూడరా, ఆ అమ్మాయిని చూడరా అంటే అప్పుడు కొడుకు అన్నాడట, ఆమెను చూసే తప్పేనా అన్నాడట. మన బతుకులు ఆళ్ళ వీళ్ళ వైపు చూడొద్దు. సరే ఆసక్తి ఉండాలి కడుపులో. ఏముండాలి చెప్పండి? పొరుగుంటోళ్ళ మీద, పక్కింటోళ్ళ మీద వాడు చూస్తే నీకు నిరాశ కలిగిద్ది. వాళ్ళకు ఉంది, నాకు లేదు. వాళ్ళకి అది ఉంది, నాకు లేదు. వాళ్ళకి అది ఉంది, నీకు లేదు. ఎన్నడూ కూడా అనుకోవద్దు. అసలు అది లెక్క చేయొద్దు. ఆడుకుంటే ఉన్నాయి. అదే ఆసక్తి ఉండాలి. చివరి దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. దేవుని ముందు ఎప్పుడన్నా యుద్ధ వార్తలు విన్నామా? బైబిల్లో ఉంది. ఏమని తెలుసా? మీరు యుద్ధములు గూర్చియు యుద్ధ సమాచారములు గూర్చియు విందురు. బైబిల్లో ఉంది. అనేకులు ప్రేమ చల్లారిపోద్ది, శ్రమలు పాలు చేసి చంపెదరు. చివరి దినాలకు వచ్చాం. ఇంకా 4-5 సంవత్సరాల్లో ఇటువంటి కోటాలు జరగనివ్వరు. రాకడి దినాలకు వచ్చేసాం. ఎక్కడ చూసినా ప్రపంచ పరిస్థితులు మారిపోతున్నాయి. దేవుని బిడ్డలారా, మారిపోతున్నాయి. రాకడకు దగ్గర అవుతున్నాం. ఇది కృపాకాలం. దేవుడు నీతో మాట్లాడే కాలం. దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో చూడాలి, దేవుని చూడాలి. మా ఊర్లో కోళ్ళు ఉంటాయి. మా చర్చికి ఒక ఆమె వచ్చింది. ఆమె కోళ్ళు వ్యాపారం చేసింది. ఒక్కొక్క కోడి 6 లక్షలు ఉంటుంది. కోసుకుంటే కొనుడికి అయిపోద్ది. ఒక్క కోడి 3 లక్షలు, ఒక్క కోడి 4 లక్షలు. అవి పందెం కోడి. సినిమా కూడా వచ్చింది, పందెం కోడి అని సినిమా. మామిడి తోటలో కాపలా కాచుకుంటూ కోళ్ళని. నేను అన్నాను, నీ జీతం ఎంత అని అడిగాను. 15,000 అయ్యారండి. ఇదేం కోడి? అప్పుడు కోడి గురించి చెప్పింది. ఈ కోడిని పాస్టర్ గారు 18 నెలలు పెంచితే అది అది పందెంలో అది పందెంలోనికి వచ్చింది. ఏమేం పెడతావు? నేను కూడా రాసుకున్నా. వాకింగ్ చెప్పేవాళ్ళంగా మేము. ఒక్క కోడికంట 2 గుడ్లు పెట్టిద్దంట. గుడ్లు 50 నుంచి 70 గ్రాములు జీడిపప్పు పెట్టిద్దట.
సాయంకాలం కోడికి వాకింగ్ చేపించిద్దట, సాయంకాలం కోడికి ఎక్సర్సైజ్ చేపించిద్దట. అదిగో అది 18 నెలలు గనక దాన్ని పెంచితే అది పందెం కోడైద్ది. ఈ పాస్టర్ గారు ఈ కోడి 3 లక్షలు, ఈ కోడి 4 లక్షలు. ఒరు 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 ఒరు. నీ చెప్పనా, ఒక పందెంలో నిలబడేది ఎంతసేపో తెలుసా? 90 సెకండ్లు. 90 సెకండ్లు అటో ఇటో తేలిపోద్ది. ఏంటిది? పందెం. 90 సెకండ్లు పందెం కోసం 15,000 జీతం ఆమెకి. 90 సెకండ్ల పందెం కోసం 50-70 గ్రాముల జీడిపప్పు దానికి. 90 సెకండ్ల పందెం కోసం ఎక్సర్సైజులు దానికి. 90 సెకండ్ల పందెం కోసం కోడికి వాకింగ్. 90 సెకండ్ల పందెం కోసం. దేవుని బిడ్డలారా చెప్పండి, ఎంత ప్రయాస! యేసయ్య రాకడ 90 సెకండ్లు కాదు, రేపపా. అన్నోళ్ళకి కొట్టి కొట్టి ఇక నాకు కొడతల. ఇక సింగర్లు వస్తే కొడతారేమన్నా, వందనాలు అన్న కొంచెం. ఇక ఆఖరి మీటింగ్, ఆఖరి మంట కాకరే, క్షమించండి ఊరిని అన్న. ఊపు ఏం లేదు, వాళ్ళు పొద్దు నుంచి కొట్టి కొట్టి పొద్దు నుంచి అయిపోయింది. రేపపాటున మారాలి, రేపపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. ఆ యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు. రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారా. యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా. ఈరోజు దేవుని వాక్యం వినేట్టున్నారా? 90 సెకండ్ల పందెం కోసం 15,000 జీతమా? తల్లే, ప్రభు రాకల్లో ఉన్నాం. మీలో ఏముండాలి? ఒక ఆమె ఏమనుకుందేమో, యేసు రాజుగా వచ్చుచున్నాడని పాట పాడింది. అంతలో ఏమనుకుందా ఏమో, యేసు రాజుగా వచ్చుచున్నాడు, నన్ను పెట్లో పెట్టి ఎత్తుకుపోతాడు అంది. చూసారా? అంతలోనే ఆశ, అంతలోనే నిరాశ. మనకంతే, మన జీవితంలో ఆశ. ఆ సంఘం ఎదగటానికి కారణం తెస్సలోనిక సంఘం కంటేనంట, బైబిల్లో ఉందిగా బెరయా సంఘం అంట. ఎలా ఉందన్నా? ఘనంగా ఉంది. అమ్మా, మన సంఘం కూడా ఎలా ఉండాలి? సంఘ విశ్వాసులు, మీరు కూడా 3.5 సెంటర్ నుంచి వచ్చారు, మీరు సంతోషం. మీరు అనుకోవాలా, నా సంఘం ఘనంగా ఉండాలా, నా సంఘం ఘనంగా ఉండాలా. అలా ఉండాలంటే క్రైస్తవుడు 3 పక్కలకు చూడాలంట. ఒకటి పైకి చూడాలి. కోడి పిల్ల నీళ్లు దాగి మీ ఊర్లో ఎడు చూసిద్ది? మద్రాసులో ఎడు చూసిద్దాక? మద్రాసు కోడి ఎడు చూసిద్ది? చెప్పట్లేదు. తొందరగా దిగునానా. 3 రోజుల నుంచి చేసి చేసి ఇక ఆఖరి మంట. చెప్పండి, కాకరకాయ దిగేస్తాను. అది మీరు పాడి పాడి, నేనంటే పాడి పాడి, ఓ పాడి 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 నాకు నాటై వచ్చిందిగా. ఏం మోసా అన్న, ఇప్పుడు నాటయ్యం. ఇందాక అయ్యగారు చెబుతూ మిసైల్స్ పడతాయి అంట. బలి చెబుతాడు, మనిషి మాత్రం మెత్తకున్నాడు కానీ కడుపు నిండా మాటలే. మరి అన్ని మాటలు జానపాల్ అయ్యగారు కొన్నాయో లేవు నాకు తెలియదు కానీ, అయ్యగారు వందనాలు. మీ అబ్బాయికి మాత్రం చెప్పండి, నీకు మిగిలిన అమ్మాయిలను నేను చూడలేదు కానీ ఆయనకి మాత్రం కడుపు నిండా మాటలే. ఫోన్లోనే మొత్తం సగది చేస్తున్నాడు. మాకు టిఫిన్ పెట్టేస్తున్నాడు ఫోన్లో, బండి పంపించేస్తున్నాడు ఫోన్లో. ఇక అంతా తానాయి. వందనాలమ్మా, అయిపోయింది. మా దగ్గర కూడా మాటలు అయిపోయింది. ఇక ఆఖరి మాట ఇంకో 10 నిమిషాలు. గంట దాటిపోయింది. అయ్యారు గంట దాటింది.
ఇంకా చెప్పావు నా ఇంకేం చెప్తాం తల్లి. ఆసక్తి ఉండాలి. కోడి పిల్ల నీళ్ళు తాగేటి చూసిద్ది, పైకి చూసిద్ది. నీ జీవితంలో నా జీవితంలో ఎప్పుడు పైకి చూడాలి, ప్రభువే వైపు చూడాలి. యెహోవా నాకు ఆధారం, ఎప్పుడు పైకి చూడాలి. రెండోది క్రైస్తవుడివి పక్కకు చూడాలి. నశించిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నాశనానికి పోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నువ్వు మారావు, నీ సంగతి ఏంటి? నీ భర్త సంగతి ఏంటి? నీ బిడ్డల సంగతి ఏంటి? అసలు మీ పిల్లలు, మీ కుటుంబాలు గుడికి వస్తే గుడి వెలితిగా ఉంటుందా? గుడి ఖాళీగా ఉంటుందా? కడుపులో ఆశ ఉండాలా? ప్రతి క్రైస్తవుడు పక్కకు చూడాలి, పైకి చూడాలా, పక్కకి చూడాలా. మూడోది నీలోకి నువ్వు చూడాలా. నేను ఎలా ఉన్నాను, నా మాటలు ఎలా ఉన్నాయి, నా చూపులు ఎలా ఉన్నాయి, నా తలంపు ఎలా ఉంది, నా నడక ఎలా ఉంది, నా పడక ఎలా ఉంది. నీ వైపు నువ్వు చూసుకోవాలా. ప్రతి క్రైస్తవుడు మీ వైపు మీరు చూసుకోవాలా. అంతేగాని ఆయారాం గాయారాం వచ్చామా వెళ్ళామా కాదు. దేవుని బిడ్డలారా, తెస్సలోనిక సంఘం కంటే బెరయా సంఘం ఎలా ఉంది? ఘనంగా ఉంది. కారణం వాక్యము అనే మాట ఒకటి ఉంది. వాక్యాన్ని అంగీకరించారట. మనకు వాక్యం కావాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పండి, ఆయన ఈ బైబిల్ గ్రంథం చచ్చిపోయే నాటికి, చనిపోయిన ఉదయం కూడా చదివిన వాక్యం. దేవుడు చనిపోయే నాటికి ఈ బైబిల్ 7 సార్లు చదివాడు ఆయన. అమ్మ ఎన్నిసార్లు? 7 సార్లు. ఆయన ఇంకా కొద్ది నిమిషాల్లో రచ్చబండికి వెళ్ళి చనిపోతాడు అనగా ఉదయాన్నే లేచిన వాక్యం, చదువుకున్న వాక్యం అని తెలుసునా? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఆయన ఉదయాన్నే లేచి బైబుల్ తీసి పెన్ను పెట్టి గీత గీసిన మాట ఆయన జ్ఞాపకార్థ కోట రోజున వాళ్ళ కుమార్తె షర్మిల గారు సాక్ష్యం చెబుతూ ఇలా చెప్పారు. 10,000 మంది సేవకులు వచ్చారు, లక్షల మంది విశ్వాసులు వచ్చారు. ఇలా చెప్పింది మా డాడీ చనిపోయే ముందు చదువుకున్న వాక్యం. ప్రయాసపడి భారం మోసే జనులారా నా ఎద్దుకు రండి అనే వాక్యం చదువుకున్నాడు. ఆ దేవుడు పిలిచాడు, మా డాడీ వెళ్ళిపోయాడు. ఆయన 7 సార్లు చదివాడు. ఏంటిది? 7 సార్లు. మరి మనం మనకు రచ్చబండలు లేవు. ఇందాక అయ్యగారు చెప్పాడు, ఈ ఊరికంట లిఫ్ట్ కూడా ఎక్కించుకోరంట. మేము వెళ్ళిపోదాం అన్న, వందనాలండి. మీరేమో ముఖ్యమంత్రులు కాదు, ప్రధానమంత్రులు కాదు, వార్డు నెంబర్ కూడా కాదు. గెలిచినా అసలు ఇంట్లో కూడా ఓటేడు ముందు మనకి. ఒకవేళ నుంచుందామని ప్రెసిడెంట్గా ఓటు చేసినా అసలు ముందు ఇంట్లో ఓడేడు మనకి. ఆయన 7 సార్లు చదివాడు. 108 తెలుసా? మత్తయి సువార్తలో దేవుని బిడ్డలారా 10వ అధ్యాయం 8వ వచనం చదివి 108 పెట్టాడు ఆయన. ఏముందో చదవండి. 10 నిమిషాలు నన్ను భరించండి, ముగించేస్తున్నాయిగా. రోగులను స్వస్థపరచండి, చచ్చిపోయిన వారిని లేపండి, కుష్టు రోగులను శుద్ధులుగా చేయండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. 108 మత్తయి సువార్త 10:8. అదిగో ఆయన వాక్యం చదివి ఆ వాక్యం పెట్టాడు. చప్పట్లు కొట్టండి గది గట్టిగా. వాక్యం. అమ్మా, మన సంఘం ఎదగాలి అంటే ఆసక్తి ఉండాలా, దేవుని వాక్యం ఉండాలా. వాక్యం. సెల్ ఫోన్ అంటదట, ఉందా సెల్ ఫోను? ఇది లేకపోతే భార్య లేకపోయినా పర్లేదు, కానీ ఇది లేకపోతే మాత్రం బతకలేకపోతాం. ఇట్ట అనంగానే ఉండాలా. ఏంటిది? భార్య కదా, ఫోన్ అది తగలాలి ముందు. అది ఈ సెల్ ఫోన్ అంటదట, నా వైపు చూడరా నిన్ను తల ఎత్తుకోకుండా చేస్తానంటదట. ఈ ఫోన్. బైబుల్ అంటదట, నా వైపు చూడరా నీతో తల ఎత్తుకునేటట్టు చేస్తానంట. చప్పట్లు కొట్టిన గది గట్టిగా. ఆసక్తి ఉండాలి. సాక్షి ఛానల్ చూడండి, TV9 చూడండి, TV5 చూడండి, ఈటీవీ, ఆ టీవీ, మా టీవీ మీరు చూడండి. ఎప్పుడు వార్తలు చూసినా మరణమే, ఎప్పుడు టీవీ పెట్టుకున్నా అదిగో భయమే. కానీ దేవుని వాక్యం మీరు చదవండి, మన జీవితంలో నిత్య జీవం కలిగిద్ది, నెమ్మది కలిగిద్ది, సమాధానం కలిగిద్ది. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా 4 గంటలకి లేచి దేవుని పాదాలు పట్టుకున్నా. ప్రజలారా, మా ఇంట్లో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఉంటుంది. నా భార్య లేచినా లేకపోయినా, నా పిల్లలు లేచినా లేకపోయినా, దేవుని బిడ్డ నా ఇంట్లో నేను మాత్రం ఉదయాన్నే లేచి
దేవుని పాదాలు పట్టుకోవటం. తల్లులారా, ఇక్కడ వచ్చిన తండ్రులారా, ఇది ప్రమాదాల లోకం, ఇది కలహాల లోకం, ఇది 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 ప్రమాదాల లోకం, కలహాల లోకం. ఈ ప్రమాదాల లోకంలో, ఈ కలహాల లోకంలో నీకు నాకు ఏం కావాలి చెప్పండి? దేవుని సన్నిధి మనకు కావాలా? ఆ సంఘం అంటే ఎందుకు వర్ధిల్లింది? ఆ సంఘంలో ఏముంది చెప్పండి? వాక్యం. ఆ సంఘంలో ఏముంది? ఆశ. అది నేను విశ్వాసకు ఉన్నప్పుడు డ్రమ్ము కర్ర నా జేబులు పెట్టుకునేవాడిని. ఎందుకో తెలుసా? డ్రమ్ము నేనే కొట్టాలి. అది ఆశ. దేవుడు ఆశను ఏం చేసేది? అమ్మా, కాబట్టి ఆ సంఘం వర్ధిల్లటానికి కారణం చెప్పండి? ఆశ. ఇంకొక కుటుంబం ఉంది. ఆ కుటుంబాన్ని దేవుడు గణపరిచాడు, సంఘానికి దేవుడు గణపరిచాడు. బెరయా సంఘం ఇంకొక కుటుంబం చెప్పి నేను కూర్చుంటా. వాకింగ్ కూడా ఇక మీకు తీపిచ్చినాం. ఇది ఎండాకాలం కాదు, ఎప్పుడో తిన్నాం. ఇప్పుడు పేణం అలా ఆగుతుంది కదా. శూనేమిరాలు, ఆమె గురించి బైబిల్లో ఏముంది? గనురాలు. అది ఆమె పేరేంటి? గనురాలు. మీరేమనుకోకపోతే తెల్లగుంటలో ఉన్న సంఘంలో ఎవరైనా గనురాలు ఉన్నారా? ఎవరైనా గనురాలు ఉన్నారా? ఎవరైనా గనురాలు చూపిస్తున్నారు. ఎవరన్నా? నువ్వే ఎందుకు ఘనంగా ఉండకూడదు పెద్దనా? గనురాలు ఉందంట. ఎందుకు గనురాలు? సేవకులు ఏం చేసింది? చేర్చుకుంది. ఇంటికి వచ్చుచూ వాళ్ళ భర్తతో చెప్తుంది, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గల సేవకుడని నేను ఎరుగుదును. భర్తకు దేవుడి గురించి చెప్తుంది, తన భర్తకు సేవకుడి గురించి చెప్తుంది. చాలాసార్లు భార్యలు భర్తల్ని మెప్పిస్తాం. కూర బాగుందా? గుడ్డు బాగుందా? చెప్పండి. కూర బాగుందా? మా పాశం గారు మంచిగా కనుక కూర వండితే అలా తినేస్తున్నావు, చెప్పవే కూర బాగుందా? చాలాసార్లు భార్యలు తన భర్తల్ని మెప్పించాలనుకుంటారు. మెప్పించడం కాదు, వాళ్ళని ఒప్పించాలా, మందిరానికి నడిపించాలా. చెప్పండి, ప్రభుకి ఏం చేస్తారు? స్తోత్రం చెప్పండి. మందిరం నడిపించాలా, ప్రభుని నడిపించాలా. మామయ్య మామయ్య ప్లీజ్ మామయ్య మా చర్చికి రా మామయ్య అంటుంది మేనగోళ్ళ. నేను రానే మీ చర్చికి అంటున్నాడు. ఎవరు మామయ్య. వచ్చినప్పుడల్లా మామయ్య మామయ్య ప్లీజ్ మామయ్య మా చర్చికి రా మామయ్య. మామయ్య నేను రాను మీ చర్చికి. ఇది ఎప్పుడు మా చర్చికి రమ్మంటుంది అని చెప్పి చర్చికి వచ్చాడు. మామయ్యతో కలిసి రాలా, మామయ్య చేయి పట్టుకొని రాలా, మామయ్య కంటే ముందు వచ్చింది, మోకరించింది, దేవుడికి ప్రార్థన చేస్తుంది. ప్రభువా నా మామయ్య రావాలి, పాస్టర్ గారు వాక్యం చెప్పాలి, నా మామయ్య మారాలి. ఎంతమందికి ఉంది ఇక్కడ పిల్లలు? యూత్ వాళ్ళకి ఇక్కడ కూర్చున్న తల్లులో ఎంతమందికి ఉంది? నా మనవడు రావాలా, నా కొడుకు రావాలా, నేను నడిచిన నడుగులో రావాలా. మొత్తానికి మామయ్య వచ్చాడు, చర్చిలో కూర్చున్నాడు, ఒక లుక్ వేసింది, మా మామయ్య వచ్చాడు. ఇప్పుడు మనసంతా పాస్టర్ గారు వాక్యం చెప్పాలా, నా మామయ్య. ఆ రోజు అయ్యగారు చెప్పిన వాక్యం ఏంటి తెలిసిన? ఆదాము 930 సంవత్సరాలు బతికి చచ్చిపోయాడు, షేతు చచ్చిపోయాడు, ఏనో చచ్చిపోయాడు, మహలేలు చచ్చిపోయాడు. ఆదికాండం 5వ అధ్యాయంలో ఎంతమంది చచ్చిపోయారో అందరి గురించి చచ్చిపోయాడు. ఆ వాక్యం చెప్తున్నాడు. దేవుడా, మా మామయ్యని తీసుకొస్తే అయ్యగారు ఆదాము చచ్చిపోయాడు, షేతు చచ్చిపోయాడు, ఏనో చచ్చిపోయాడు, మహలేలు చచ్చిపోయాడు, ఈ సావు గురించి చెప్తున్నాడు ఏంటయ్యా? మా అయ్యగారు ఒక్కోసారి మాకు అర్థం కావట్లేదు అయ్యా. ఉట్టప్పుడేమో మంచి మంచి వాక్యాలు చెప్పి నా మామయ్య వచ్చిన రోజున సాగు గురించి చెప్తాడేంటి నాయన? మా మామయ్య అసలే రానన్నాడు, వెళ్ళిపోతాడే మధ్యలో, టెంపర్ ఎక్కువ మా మామయ్యకి అనుకుంటున్నాడు. అనుకుంది, కోటమైపోయింది, మామయ్య వెళ్ళిపోయాడు. మేనగోళ్ళు వెళ్ళి మామయ్య మా పాస్టర్ గారు వాక్యం ఏంటి చెప్పాడు? ఆదాము చచ్చిపోయాడు అంటగా, చేతు చచ్చిపోయాడు అంటగా, ఏనో చచ్చిపోయాడు అంటగా, అవన్నీ రాసుకున్నాడేమో, మనసులో ఉన్నాయేమో. వీళ్ళు చచ్చిపోయారంటగా, రేపు నేను కూడా చచ్చిపోతాగా, చచ్చిపోయే ముందు ప్రభుని నమ్ముకుని చచ్చిపోవాలంటగా, యేసయ్యే మార్గం అంటగా, యేసయ్యే సత్యం అంటగా, యేసయ్యే జీవం అంటగా, నేను కూడా ఆ యేసయ్యకు నా హృదయం ఇచ్చాను. చప్పట్లు కొట్టండి. సరే, ఉందా తపన? మీకుందా ఆశ?
దేవుని చెంతకు నడిపించాలా, దేవుని చెంతకు రప్పించాలా, ఇలా కోటాలు పెట్టాలా, ఖర్చైనా కష్టమైనా నా గ్రామంలో దేవుణ్ణి గణపరచాలా అన్న ఆశ కనుక మీకుంటే కార్యం చేసేవాడు దేవుడు. శూన్యములో నుండి సమస్తాన్ని సృజించేవాడు దేవుడు. ఎవరినలా పట్టుకుంటాడో తెలిసినోడు దేవుడు. చూసారా, అయిపోయింది వాక్యం, 10 నిమిషాలే. మీరు అట్టగా చెబుతారు నాయన, అమ్మ 10 10 10 10 10 అని ఎన్ని పదులు చేస్తావు నాయన. కుర్రకారి కంట బైక్ ఇచ్చిన, అయ్యగారికి మైక్ ఇచ్చిన అంత తొందరగా వదిలిపెట్టాడంట. మేము ఆ టైపు కాదు, ఇలా మేమైతే అట్ట కాదు, ఎప్పుడు ముగించాలా, చెప్పేది 4 మాటలు 20 చెప్పండి, జీటీ ఎక్స్ప్రెస్ లాగా చెప్పడం, దిగిపోవడం. సరే, మా ఊర్లో 30 సంవత్సరాల క్రితం కూరగాయలు అమ్ముకుంటుంది ఒక ఆమె, సాంబా. ఇంట్లో పండిన దోసకాయలు, ఇంట్లో పండిన ములక్కాయలు, ఇంట్లో పండిన టమాటాలు పొట్టేసుకొని ఊరంతా అమ్ముతూ పాటలు పాడేది. ఊరంతా అమ్ముతూ యేసయ్య పాటలు పాడేది. మా ఊర్లో 30 ఎకరాల రైతు నిమ్మగడ్డ మనోహరమ్మ. ఏమే సాంబా, అమ్మగారండి, ఇక్కడ రావే, ఇక్కడ రావే, మీ యేసు పాట భలే పాడుతున్నావే, ఒక పాట పాడవే సాంబా. అయ్యగారు ఉన్నాడు అమ్మగారండి. అయ్యగారు ఏమన్నా అంటాడేమో అమ్మగారండి. అయ్యగారు లేడా, అయ్యగారు తోటలోకి వెళ్ళాడా. మీ యేసు పాట భలే పాడుతున్నావే, పాడవే. పాడిన అమ్మగారండి. 30 ఎకరాల రైతు మారిందమ్మా ఈ పాటకి. ఆ పాట నాకు మొత్తం రాదు కానీ ఒక్క పల్లవి పడతాను. ఈ పాట కూరగాయలు అమ్ముకునే సాంబా. అందరూ ఏమే అంటారు, అందరూ ఏంటే అంటారు. అటువంటి కూరగాయలు అమ్ముకునే సాంబా 30 ఎకరాల రైతు ఈ పాట విని మారిపోయి యేసుని నమ్ముకుంది. 30 సంవత్సరాల క్రితం ఆమెను బట్టి ఇంకొకరిని బట్టి మరొకరిని బట్టి ఇంకొకరు 120 అన్య కుటుంబాలు ఈనాడు దేవుణ్ణి కనపరుస్తున్నాయి. చెయ్యెత్తి దేవునికి జై కొడుతున్నాయి. ఆ 120 కుటుంబాల్లో యేసుబాబు గారికి కుటుంబం కూడా. ఏంటో తెలుసా పాట? యేసు ప్రభువా రావా దేవా, నన్ను కాపాడవా, కరుణించవా, నే ఘోరమైన పాపిని దేవా, నా ప్రార్థన లభించుమో దేవా. యేసు ప్రభువా రావా దేవా, నన్ను కాపాడవా, కరుణించవా, నే ఘోరమైన పాపిని దేవా, నా ప్రార్థన లభించుమో దేవా. భయంతో పాడింది, భక్తితో పాడింది, కళ్ళమ్మటి నీళ్లు చెంపలమ్మటి కారుస్తూ పాడింది. ఆ యేసయ్యను తలుసుకుంటూ పాడింది, తలచుకుంటూ పాడింది. 30 ఎకరాల రైతు ప్రభు నమ్ముకుంది. అమ్మా, నేను చెప్పను, ఈరోజు మీలో తపనుందా? ఏదో ఈ కోటాలకి అయ్యగారు పిలిచాడని బలవంతంగా వచ్చారేమో, అయ్యగారికి కనపడదామని వచ్చారేమో, మళ్ళా 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 రాబోతే అయ్యగారు అడుగుతాడేమో అనుకొని వచ్చారేమో. నేను చెప్పనా, దేవుడే ఈ కోటాలకి నిన్ను తీసుకొచ్చాడు. ఇంకా రక్షణ పొందకపోతే, ఇంకా మారు మనసు పొందకపోతే, ఇంకా యేసయ్యకు నీ గుండెల్లో చోటు ఇవ్వకపోతే, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అన్న సంగతి గుర్తుపెట్టుకో దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక వాక్యం ఇక చెప్పిన ఇంక వద్దులే కానీ, నన్ను గణపరిచి వారిని గణపరిచిన కుటుంబం. గాడిద మీద యేసయ్య కూర్చుంటే గాడిదకి ఏమొచ్చింది చెప్పండి అమ్మా? ఘనత వచ్చింది. సేవకులుగా దేవుని బిడ్డలు మాకెందుకు తెలుసా? 10th క్లాస్ తప్పి విజయవాడ బస్ స్టాండ్లో బస్సులు తుడుచుకునే వాడికి ఈ ఘనత ఎక్కడి నుంచి వచ్చింది? కూర్చుంటే మంచినీళ్ళు ఇస్తుంటే, కూర్చుంటే ఆ టేబుల్ పెడుతుంటే, కూర్చుంటే మంచిగా భోజనం వడ్డిస్తుంటే ఒకసారి కళ్ళ బట్టి నీళ్లు గారుతాయి. కొన్నిసార్లు మీటింగ్కి వెళ్తుంటే ఆ ఏసీ ట్రైన్లో ఎక్కువ కూర్చుంటే కళ్ళ బట్టి నీళ్లు గారుతాయి. దేవుడా, ఎక్కడి వాడరు ప్రభువా, ఎక్కడికి తీసుకొచ్చావు ప్రభువా? ఇల్లిచ్చి సంఘం ఇచ్చి దేహి అనుకోకుండా ఉండటానికి కారణం నువ్వు కాదా? ఎంతవరకు పోషించి ఎంతవరకు ఆదరించి నువ్వు కాదా? ఈ ఘనత నిన్ను బట్టే. ఏ ఊరెళ్ళినా దేవుడు ఊరేగిస్తున్నాడు, కారణం దేవుని బట్టే. ఈ రోజు
ఈరోజు వాక్యం వినే పిల్లరా, మీరు దేవుణ్ణి గణపరచాలా, దేవుణ్ణి స్తుతించాలా. తగిన కాలంలో దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? బైబిల్ కాలేజ్ చదువుకున్నప్పుడు ప్రతి సాయంకాలం 5 గంటలకి అందరూ బ్యాట్ ఆడుకుంటుంటే, అందరూ వాలీబాల్ ఆడుకుంటుంటే, అందరూ రింగ్ ఆట ఆడుకుంటే, అందరూ చెస్ ఆట ఆడుకుంటే, నేను 5 గంటలకు లేచి బైబిల్ కాలేజీలో ఒక మూలకెళ్ళి ప్రార్థన చేసుకునేవాడిని. దేవుడా, నీ సేవ నీ సేవ చేస్తే నాకు కొత్త సైకిల్ కావాలా, నీ సేవ చేస్తే నాకు మంచి బట్టలు కావాలా, నీ సేవ చేస్తే అప్పుడు చిరిగిపోయిన బైబిల్, నీ సేవ చేస్తే ఖరీదైన బైబిల్ ఉండాలా, నీ సేవ చేస్తే చెయ్యి చాపుకోకుండా నీ సేవ చేయాలి ప్రభువా. నేను ఏ ఊరు వెళ్తాను ఆ ఊరు దీవించయ్యా, ఆశీర్వదించయ్యా దేవుడా, ప్రార్థన చేసుకున్నాను. నేను చెప్పనా, అందరిలో దేవుడు చెప్పండి లెక్కించాడు. చిన్న వయసులోనే 25 సంవత్సరాల నుంచి గ్రామము నగరము నుండి దేశపు హద్దులు దాటి యేసయ్య ప్రేమను చాటే భాగ్యం ఇచ్చాడు. చర్చి కడుతూ ఉంటే ఇంకో చర్చి కట్టాను. ఒక్క ఆయన 11,30,000 కానుకిచ్చాడు. హలో, ఎంత అమ్మా? 10,000 కానుక, 11,30,000 కానుకిచ్చాడు. స్పీడ్ బాక్స్ ఏమో అనుకున్నా, అది స్పీడ్ బాక్స్ కాదు, చూడండి అన్నాడు. చూసా, పాస్టర్ గారు ఈ డబ్బులు మీరు సేవకు వాడండి, చర్చికి వాడండి, మందిరానికి వాడండి. ఆయన చెల్లిపోయాడు. కళ్ళ బట్టి నీళ్లు కాచా. దేవుడా, నీ సేవ చేస్తుంటే మందిరం పనంతా అయిపోయింది, ఇంకా కొంత పని ఉంది. దేవుడు ఆ పనంతా కూడా జరిగించాడు. నేను చెప్పనండి, గొప్ప కష్టం చెప్పట్లేమా, దేవుడి కోసం నిలబడితే ఆ దేవుడు నీ కోసం నిలబడతాడమా. దేవుడు ఆయన వైపు చూడండమా. మీ జీవితంలో, నా జీవితంలో అది ఏమైనా ఆ ప్రభు వైపే మనం చూడాలమా. కాబట్టి ఈరోజు నన్ను గణపరుచు వారిని నేను గణపరుస్తాను. కొడుకు నాన్న గుడ్డోడు, కొడుకు ప్రపంచ ఫుట్బాల్ వీరుడు, అందరూ అనేవాళ్ళు అంటారు. నీ కొడుకు చూడరా టీవీలో ఎట్ట ఆడుతున్నాడు, నీ కొడుకు పేరు పేపర్లో పడిందిరా, నీ కొడుకు పేరు దేశమంతా మారుమోగుతుంది. అప్పుడు నాన్న నా కొడుకుని చూడటానికి, నా ఆట చూడటానికి నాకేమి లేవు, కళ్ళు లేవు. దేవుడా, నా గనక కళ్ళుంటే నా కొడుకు ఆట చూసేవాడిని. నా కొడుకు, నేను గుడ్డుని, కానీ నా కొడుకుని ఎంత గొప్పని చేశావు, ఎంత పెద్దవాడిని చేశావు. ఆ నాన్న వృద్ధాప్యానికి వచ్చాడు. ఫుట్బాల్ ఆట పక్కన పెట్టి, నాన్న ఈ ముసలి వయసులో నేను మా నాన్న చూడాలని ఫుట్బాల్ ఆట పక్కన పెట్టి ఇంటికి వచ్చాడు. నాన్నను గారాభంగా చూసుకుంటున్నాడు, నాన్నను గౌరవంగా చూసుకుంటున్నాడు, నాన్నకు ముద్దులు కలిపి పెడుతున్నాడు. ప్రభుత్వం నుంచి ఫోన్ వచ్చింది, నువ్వు దేశం కోసం ఆడాలి రా అని. నేను రాను సార్, మా డాడీ చనిపోయే కింద ఉన్నాడు సార్, మా నాన్నని జాగ్రత్తగా చూసుకోవాలి సార్. లేదు, నువ్వు రా. నాన్న అన్నాడు, అరే నేను గుడ్డోళ్ళురా, నేను సత్తే ఏంట్రా, నేను బతికితే ఏంట్రా, నువ్వు దేశం కోసం ఆట ఆడరా కొడుకా, నువ్వు వెళ్ళరా. నిజంగా నా డాడీ, అవునరా దేశం కోసం ఆడాడు. వెళ్ళాడు, ఫుట్బాల్ ఆడుతున్నాడు. ఫస్ట్ రౌండ్ బేలగా ఆడాడు, ఫస్ట్ రౌండ్ ఆశ లేకోకుండా ఆడాడు, ఫస్ట్ రౌండ్ ఆసక్తి లేకోకుండా వాడాడు. కారణం, మా నాన్న చచ్చిపోయి కింద ఉన్నాడు. ఈ లోపల టెలిగ్రామ్ వచ్చింది, మీ నాన్న చచ్చిపోయాడు. సెకండ్ రౌండ్ జోరుగా వాడాడు, సెకండ్ రౌండ్ హుషారుగా వాడాడు, సెకండ్ రౌండ్ గోల్స్ కొట్టాడు, సెకండ్ రౌండ్ ఆటను మైమరిపించేశాడు. టీవీ యాంకర్స్ అందరూ వచ్చారు, వార్తా పేపర్ వాళ్ళు అందరూ వచ్చారు. బాయ్, ఫస్ట్ రౌండ్ ఆశ లేకుండా ఆడావు, ఫస్ట్ రౌండ్ బేడగా ఆడావు, ఫస్ట్ రౌండ్ ఏంటో ఓడిపోతున్నట్టుగా వాడావు, ఫస్ట్ రౌండ్ నీ కాళ్ళల్లో సత్తువ లేకుండా ఆడావు, సెకండ్ రౌండ్ భలే ఆడావు, దేశాన్ని గెలిపించావు, ఏంటో చెప్పు. అప్పుడు చెప్పాడు, ఫస్ట్ రౌండ్ దేశం కోసం ఆడా, సెకండ్ రౌండ్ మా డాడీ కోసం ఆడా. ఇప్పుడు వరకు ఏ ఆట ఆడావో, ఇప్పుడు వరకు ఎలా ఆడావో తెలియదు. ఇప్పటి నుంచి ప్రభు నీతో, ఈ రోజు నుంచి నీలో, ఈ రోజు నుంచి నీతో అని మీ జీవితాన్ని ప్రభుకి ఇస్తారా?
దేవుడు కోరుకునేది అదే. ఇక్కడ కూర్చున్న మీరు ఈరోజు అడిగాను తమకు తమ్ముడిని, ఈరోజు ఎంతమంది బాప్తిసం తీసుకున్నారంటే ఒక్క ఆయన అన్నాడు. అబ్బా చాలా సంతోషం అండి. తల్లి, మిగిలిన బిడ్డల కోసం ప్రభు ఇంకా నిలుచున్నాడు. మిగిలిన బిడ్డల కోసం ప్రభు ఇంకా వేచున్నాడు. ఈరోజు మీ హృదయానికి ఇస్తారా? కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. బాబు, నీ ఆట ఎవరి కోసం ఆడుతున్నావు? నీ పాట ఎవరి కోసం పాడుతున్నావు? నీ వాయిద్యం ఎవరి కోసం ఆడుతున్నావు? నీకు దేవుడు టాలెంట్ ఇచ్చాడు, తలంత ఇచ్చాడు, దాన్ని దేనికోసం ఆడుతున్నావు? యేసయ్యా, నా ప్రాణం ఉన్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు దేవుడా నన్ను నీకు అప్పగించుకుంటున్నానయ్యా. నీ అమ్మా మీ జీవితాన్ని ప్రభుకి అప్పగించుకుంటారా? నన్ను గణపరచువారు నేను గణపరుస్తాను, నన్ను ప్రేమించేవారు నేను ప్రేమిస్తాను. మీరు ప్రభుని గణపరుస్తారా? సిలువలో యేసయ్య వేలాడాడు. చేతకా కాదు, బలహీనుడు కాదు, చూడనల్లని వాడయ్యాడు. అమ్మా, సిలువలో వేలాడినంత మాత్రం ఆయన బలహీనుడు కాదు, సిలువను మోసినంత మాత్రం ఆయన చేతగానాడు కాదు. చేతనైన దేవుడు, సజీవుడు. నీకోసం ఆయన పరలోకాన్ని వదులుకొని భూమి మీదకి వచ్చాడు. మళ్ళా ఈ కోటాలు వచ్చే సంవత్సరం నువ్వు ఉంటావో లేదో, నేనుంటానో లేదో, గాజు గ్లాసు లాంటి మన జీవితాలు ఈరోజు ప్రభుకి ఇస్తావా? నీ జీవితం మిమ్మల్ని మీరు ప్రభుకి అప్పగించుకోండి. ప్రార్థన చేసుకుందాం. అందరం అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థనలో మనం నడిపించబడి దేవుని యొక్క మహాకృప తన సన్నిధానంలో నుంచి మనతో మాట్లాడాడు. మనం ఏదాన్ని ప్రేమిస్తున్నామో, ఏదాన్ని వదులుకుంటున్నామో, ఏదాని కోసం ప్రయాసపడుతున్నామో, ఈ లోకంలో సంపాదించుకుంటూ సంపాదనలో పడిపి దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం అని దైవజన ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాయి. చిన్న మాట మన ప్రార్థనలో నడిపించబడదాం. శ్రేష్ఠుడా, విమోచకుడా, రక్షకుడైన దైవమా, నీకు వందనాలు. శ్రేష్టమైన భాగములు చేరి నీ నామాన్ని స్తుతిస్తున్నాము నాయన. యథావసర సిలువ చాటు మరుగుపరుచుకొని శ్రేష్టమైన ఉపదేశాన్ని మీరు మాకు బోధిస్తూ వచ్చిన దేవా, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రం. అటు కృపతో మమ్మల్ని నింపి బలపరిచి వాడుకోండి. నీకు నీ దాసుని బలమైన అభిషేకంతో నింపండి. నూరంతలుగా ఫలంతుగా అయ్యా నీ దాసుని కృప చూపించని ప్రార్థన చేస్తున్నాం. మా సంఘాన్ని బెరియా సంఘమోలై వాక్య విషయంలో ఆసక్తిగా ఉండాలి, పరిచయ విషయంలో నమ్మకముగా ఉండాలి. ఇదిగో తీవ్రముగా లేని వారిగా ఉంచబడాలి అని అనేకమైన విషయాలు బెరియా సంఘాన్ని ఉద్దేశించి, బెరియా సంఘం ఘనమైనది, ఈ సియోను ప్రార్థన మందిరాలు కూడా ఘనముగా ఉంచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఓ సంఘం నన్ను గణపరచండి, నేను మిమ్మల్ని గణపరుస్తాను. దీని స్థితిలో నుంచి మిమ్మల్ని పైకి లేవనెత్తుటకు, దరిద్రులని మిమ్మల్ని సింహాసనం ఇచ్చుటకు నేను సర్వశక్తి దేవుడని మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటను బట్టి మీ సన్నిధానానికి అప్పచెప్పుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్. ఒక 15 నిమిషాల్లో కొన్ని కార్యక్రమాలు ముగిస్తామండి. అబ్రామయ్య, సారమ్మ బిడ్డలు రండి స్టేజ్ మీదకి. మరొక కుటుంబం అహరోన్, మేరీ పాపం తీసుకుని ముందుకు రండి. అంటే పెద్ద పాస్టమ్మ గారు, చిన్న పాస్టమ్మ గారు, మరి సంఘ పెద్దలు, నెల్లూరు సంఘ పెద్దలు, తెలంగాణ సంఘ పెద్దలు, తిప్ప సంఘ పెద్దలు చెప్పిన పేరు త్వరగా పైకి రావాలి. ఈ పేర్లు చెప్పాను కదా, త్వరగా ముందుకు రండి. కుటుంబీకులుగా నామకరణం చేయించుకున్నవారు, అన్నప్రసన్నం చేయించుకున్నవారు, మరి చర్చి యానివర్సరీ ఇక్కడ మనం